వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ ఎలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి మియాపూర్ డివిజన్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మియాపూర్ కాంగ్రెస్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎలమంచి ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలమంచి ఉదయ్ కిరణ్, ఎలమంచి ఇంటి పేర్లేనే మంచి ఉందా? అవునండి, ఆ మంచితనమే మమ్మల్ని ఈరోజు టాప్లో నిలబెడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము చేసే సేవా కార్యక్రమాలే మాకు శ్రీరామ రక్షగా మేము ముందుకెళ్తున్నాము. సో యా రైట్. ముందుగా మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారంటే ఏం చెప్తారు? రాజకీయాల్లోకి నేను ప్రత్యక్షంగా మటుకి వచ్చింది లాస్ట్ 3 years బ్యాకేనండి. ఇంతకుముందు అంటే నేను మామూలుగా మానిటరింగ్ చేసుకుంటూ అంటే రేవంత్ రెడ్డి గారిని కానీ ఒక టీడీపీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ ఒక ఫాలోవర్గా అబ్జర్వ్ చేసుకుంటున్నాను. నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది మటుకి 2023 అని చెప్పేసి నేను చెప్పుకుంటాను. అప్పటి నుంచి ఎందుకంటే మేము సామాజిక ఈ కార్యక్రమాలను 2012 నుంచి చేస్తున్నామండి. అంటే డిఫరెంట్ ఫేజెస్లో కూడా స్పెషల్ డిజేబుల్ చిల్డ్రన్స్కి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వడం కానీ. సేవా కార్యక్రమాలకి వద్దాం మెల్లగా. ఇంత తక్కువ సమయంలో ఇంత గ్రాప్ ఎలా సంపాదించారు అసలు డివిజన్లో? నేను అదే చెప్తున్నానండి, ఎవరు చేయని విధంగా. అంటే ఒక రెగ్యులర్ పొలిటీషియన్ చూస్తే ఏదో ఎలక్షన్స్ టైంలో వచ్చేసి ఆ టైంలో వచ్చేసి ఏదో మామూలుగా షో ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా మేము డిఫరెంట్ వేగా యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఒక సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ మోటో అని చెప్పేసి అది తీసుకొని దాని ద్వారా వెళ్తున్నాం. కాబట్టి మాకు ఈరోజు అత్యంత ప్రజాదరణ మేము పొందగలిగాము. ఓకే రైట్. సమాజంలో అయితేంది, రాష్ట్రంలో అయితేంది అనేక పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, దేశీయ పార్టీలు ఉన్నాయి. అనేక పార్టీలు ఉన్న తర్వాత కూడా మీరు కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా నేను ఈ రాజకీయాల్లోకి ఎప్పుడైతే నేను ప్రత్యక్షంగా నేను జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే కులాలకు మతాలకు అతీతంగా ఉండే పార్టీ ఏదని చెప్పేసి, అంటే మోస్ట్ సెక్యులర్ పార్టీ ఏదని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అలాగా కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఎంచుకోవడం జరిగింది. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు రాజకీయం, మరోవైపు ప్రజాసేవ. అసలు ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? చేస్తున్నామండి. ఎందుకంటే నాకు బిజినెస్ లేవు, నాకేమి ఇక్కడ ల్యాండ్స్ కానీ ఏం లేవు. నేను ఒక ఐటీ ఎంప్లాయీగా నేను జాబ్ చేస్తూ 1 of the Big 4 కంపెనీలో మేనేజర్గా చేస్తూ నాకు వచ్చిన సంపాదనలో ఎంతో కొంత నేను సర్వీస్కి వినియోగించుకోవాలని చెప్పేసి. ఎంత వస్తుండొచ్చు మీ సంపాదన? అది అంటే నేను చెప్పకూడదు, కాన్ఫిడెన్షియల్. బట్ వచ్చిన దాంట్లో నాకు ₹1 వస్తే దాంట్లో అట్లీస్ట్ ఒక ₹10 నేను ఏదైతే సర్వీస్ అనుకున్నానో దానికి నేను ఖర్చు పెట్టుకుంటూ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చేసేది ఉద్యోగం చేస్తూ నేను ఈ సోషల్ యాక్టివిటీస్ కానీ పార్టీ యాక్టివిటీస్ కానీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే మూడింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను? బ్యాలెన్స్ అంటే ఇష్టంగా చేస్తే ఏదైనా ఉంటుందండి. నాకు యాక్చువల్గా ఈ సర్వీస్ అనేది నాకు ఫస్ట్ నుంచి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను 2012 నుంచి నేను ఎప్పుడైతే నేను జాబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఈ సర్వీసు అనేది నేను చేస్తూ ఉన్నాను. సో డెఫినెట్గా ఎందుకంటే మనం ఒక ఎక్స్టెండ్ వరకు అనేది మనం సర్వీస్ చేయగలం. నాకున్న ట్రస్ట్ నుంచి కానీ నాకు వచ్చే సంపాదనలో కానీ దాన్ని వైడర్గా వ్యాస్ట్గా తీసుకెళ్ళడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక పొజిషన్ ఉంటే నేను వైడర్గా చేయగలను చెప్పేసి నేను ఆ ఉద్దేశంతోనే నేను ఈ పొలిటికల్కి కూడా తిరుగుతూ దాన్ని కూడా అంటే ఏదో మామూలుగా ఎలక్షన్స్ టైంలో రాకోకుండా నిత్యం అందుబాటులో నాకున్న టైంలో వాళ్ళకి కేటాయిస్తూ వాళ్ళ సమస్యలు ఏమన్నా తీర్చుకుంటూ ముందుకెళ్తూ సో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఎలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏర్పాటు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ట్రస్ట్ అనేది ఎందుకు ఏర్పాటు చేశామంటే మేము ఇంతకు ముందు చేసామండి. మేము 2012 నుంచి మీకు చెప్పినప్పుడు చాలా కార్యక్రమాలు చేసాము. కానీ దాన్ని ఏంటంటే ఏదో మామూలుగా ఒక స్పెషల్ ఒకేషన్ కానీ ఏదన్నా వెళ్ళేసి ఒక ఆర్గనైజ్కి డొనేట్ చేయడం కానీ లేకపోతే పిల్లలకి ఏమైనా నీడ్ ఉంటే ఇట్లా నీడీ ఉన్న పీపుల్కి ఏదైతే ఉందో అవి చేసుకుంటూ వెళ్తున్నాము. సో అదేవిధంగా ఇప్పుడు మామూలుగా ఒక ట్రస్ట్ అనేది చేసుకొని దానికి వెళ్తే ఏంటంటే దానికి మనకి ఎవరన్నా మనల్ని అప్రోచ్ అవ్వాలన్నా అంటే ఏమన్నా ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళకి ఏమన్నా సమస్య ఉన్నా కానీ లైక్ హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ట్రస్ట్ రూపంలో వెళ్తున్నాము. రైట్. ట్రస్ట్ ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ట్రస్ట్ నుంచి చాలా కార్యక్రమాలు చేసామండి. అంటే మేము మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పరంగా మీరు చూసినట్లయితే మామూలుగా పిల్లలు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూల్లో లేకపోతే పూర్ ఆర్ నీడీ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన ఏవైనా ఆర్టికల్స్ కానీ జామెట్రీ బాక్సెస్ కానీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఎడ్యుకేషన్ అనేది మేము ఫస్ట్ కేటగిరీకి పెట్టుకున్నాము. అదేవిధంగా ఎవరన్నా నీడీ పీపుల్ అంటే మెరిట్ ఉండి ఫీజులు ఏమన్నా చెల్లించడం అట్లా ఉంటే వాళ్ళని కూడా మేము మా తరపు నుంచి మా ట్రస్ట్ నుంచి మేము కొంత ఆర్థిక సహాయం చేయగలుగుతున్నాము. అదేవిధంగా హెల్త్ అనేది మెడికల్ క్యాంప్స్
క్యాంప్స్ అండి. అంటే దాన్ని ఎలాగంటే ఇప్పుడు ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఈ బాడీ రిలేటెడ్ టెస్ట్ ఏం చేయించుకోవాలన్నా 5,000 6,000 ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా మనం మెడికల్ క్యాంప్ పెడితే అది కూడా ఏంటో నార్మల్ హాస్పిటల్స్ కాకుండా టాప్ ఏవైతే కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఫ్రీ అనమాట. ఇప్పుడు మీకు ఏవైతే ఈసీజీ కానీ టుడీ ఈకో కానీ ఐ రిలేటెడ్ కానీ ఈఎన్టీ కానీ సో ఇలాంటి టెస్టులు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేసుకుంటూ అదేవిధంగా మేము హాస్పిటల్ వాళ్ళకి ముందే చెప్తున్నాము ఏంటంటే మా ఎవరైతే క్యాంప్కి ఎవరైతే వచ్చి సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా ఫ్రీ ట్రీట్మెంట్. సపోజ్ ఏమైనా అబ్నార్మాలిటీ వచ్చిందనుకోండి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేపిస్తున్నాం, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్, అడ్మిషన్, మెడిసిన్స్, మొత్తం అంతా ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్, సర్జరీ, ఎవ్రీథింగ్ అలాంటివి చేసుకుంటా ముందుకెళ్తాం. ఇవి మనము హెల్త్ రిలేటెడ్ కూడా మేము కవర్ చేస్తున్నాం. అదేవిధంగా యూత్ కూడా మేము ఏంటంటే మామూలుగా స్పోర్ట్స్ని ద్వారా ఎంకరేజ్ చేస్తాము. ఇంతకుముందు కూడా కొన్ని టోర్నమెంట్స్ పెట్టాము. టోర్నమెంట్స్ పెట్టి క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఆ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ట్రోఫీస్ అందజేయడం మా ట్రస్ట్ నుంచి మేము చేయడము. అదేవిధంగా ఇప్పుడు 27, 28 కూడా ఒక ఇది టోర్నమెంట్ పెట్టామండి. అంటే ఐపీఎల్ ఆక్షన్ ఎలాగో దీన్ని కూడా అదే విధంగా చేసుకుంటూ సిఓఈసీతో కొలాబరేట్ అయి చేస్తున్నాము. సో దాంట్లో ఏంటంటే ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఇది స్పోర్ట్స్. అదేవిధంగా ఎంపవర్మెంట్ కూడా, అంటే ఎవరికన్నా మామూలుగా నీడీ ఉంది ఏమన్నా జాబ్ రిలేటెడ్ కానీ ఏమన్నా ఉన్నా మా సైడ్ నుంచి మాకేమన్నా ఉన్నా దాన్ని చేయడం. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకెళ్ళడం. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఇది రావాలి అని చెప్పేసి మమ్మల్ని ఎవరైతే అప్రోచ్ అయ్యారో అలాంటివి కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. మెయిన్ ఈ టార్గెట్ చేసుకొని పిల్లలకి బుక్స్, ఆర్ఫనేజెస్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, బెడ్షీట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇలాగ అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ఒక సాధారణ ఐటీ ఎంప్లాయీగా ఉన్న ఉదయ్ కిరణ్ గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఒక సాధారణ ఎంప్లాయీగా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అంత డబ్బు ఎక్కడిది మీ దగ్గర? నేను అదే చెప్తున్నానండి, నాకేం బిజినెస్ లేదు. నాకు వచ్చే సంపాదనలోనే నేను తీసి దాంట్లో ₹1 వస్తే నాకు ₹10 ఖర్చు పెట్టుకొని నేను చేస్తున్నాను. సో ఒక సాధారణ ఎంప్లాయీ కూడా చేయొచ్చు. నాకు వచ్చింది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీరు డివిజన్ స్థాయిలో వెళ్ళి అడగండి, లేకపోతే మీకు ఏ విధంగా మేము కోఆపరేట్ చేయమన్నా చేస్తాము. ఉదయ్ కిరణ్ గారు చారిటబుల్ ట్రస్ట్ పేరు చెప్పుకొని అనేక మంది కాడ డొనేషన్స్ తీసుకుంటున్నాడు. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలు కానీ వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ విదేశాల్లో కొంతమంది ఉన్నారు. అక్కడి నుంచి ఆ చారిటబుల్ ట్రస్ట్కు ఫండ్స్ వస్తున్నాయి. ఆ డొనేషన్స్ ద్వారా ఈయనేదో సొంత నిధులతోటి ప్రజలకు సేవ చేసుకుంటున్నానని చెప్పుకుంటున్నాడు. అదంతా సొంత నిధులతో చేస్తుంది కాదు, డొనేషన్స్తో చేస్తున్నది అనేసి, అది కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు ఆ సేవా కార్యక్రమాలు అనేసి మీపై విమర్శలు వస్తున్నాయి. అవి వాస్తవం కాదా? కంప్లీట్గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండి. టిల్ డేట్ అలాంటి విమర్శ ఒక్కడు కూడా నేనైతే వినలేదు. ఇంకోటి, నేను ట్రస్ట్ నాకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అఫీషియల్గా, మీకు స్టేట్మెంట్ తీసిస్తాను. నాకు ఈ రోజు వరకు టిల్ డేట్ మరి మీరు రాసి పెట్టుకోండి, ₹1 కూడా మా ట్రస్ట్కి ఎవరు డొనేట్ చేయలేదు. ₹1 కూడా నేను ఎవరిని డొనేషన్స్ అడగలేదు. నాకు వచ్చే సంపాదనలో నేను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మా ట్రస్ట్కి డొనేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఒకవేళ ఉంటే ఎవరికొకరిని అడిగి ఉన్నప్పుడు ప్రూఫ్ కావాలి కదా. ఏదో ఆరోపణలో ఏదో ఒకటి చేసి, అంటే రాజకీయంగా ఎదుగుతున్నాడు, టాప్లో ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి ఏదో ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, విదేశాల్లో ఎవరైనా ఉన్నారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, సరే ఎవరున్నారో కూడా మీరు చెప్పండి. ఎవరు నాకు ఏమన్నా ₹1 ఇచ్చినట్టు కానీ, నేను ఒకళ్ళ దగ్గర ₹1 అడిగినట్టు కానీ మీరు నిరూపిస్తే మీరు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి నేను అంగీకరిస్తున్నాను. అంతేగాని ఏదో బురదలో రాయేసి ఏమీ లేని కాడ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే, పబ్లిక్కి అందరికీ తెలుసు నేను చేసేది. నేను ఐటీ ఎంప్లాయీ అని తెలుసు, స్టిల్ నేను జాబ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నానని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ ఏ డొనేషన్స్ తీసుకుంటారు టిల్ డేట్ నిరూపిస్తే నేను ఇప్పటికిప్పుడు ఆన్ స్పాట్ నేను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాను. ఓకే, రైట్. అదేవిధంగా ఉదయ్ కిరణ్ గారు మియాపూర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవమా కాదా? గట్టిగా ప్రయత్నం అంటే అండి, ఒకటి నేనేంటంటే మీకు చెప్పాను ఇందాక ఆల్రెడీ, నేను ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్ కూడా రావడానికి ఏంటంటే నాకు ఒక పొజిషన్ కానీ ఒక బాధ్యత ఉంటే నేను ఇంకా వైడర్గా కానీ చాలా మందికి నేను హెల్ప్ఫుల్ అవుతానని చెప్పేసి దాన్ని చేసుకుంటూ వస్తున్నాను. డెఫినెట్గా రేపు దానికి మేము అనుకున్నది ఏంటంటే, రేపు జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డెఫినెట్గా మియాపూర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా నాకు అవకాశం డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఒక యువకుడుగా ముందుకొచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసి మొత్తానికి అయితే గట్టి ప్రయత్నం చేస్తున్నా, ఒక ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తాను. అయితే మీ పైన అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. కేవలం ఉదయ్ కిరణ్ గారు ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు, ఏదో 4 ఎమ్మటేసుకొని తిరగంగానే 4 రీల్స్ చేయించుకోగానే ఆయన మొత్తం ఏదో కార్పొరేటర్ అయిపోయిన అనే ఫీలింగ్లో ఆ డివిజన్లో తిరుగుతున్నారు అనేసి మీపై విమర్శలు వస్తున్నాయి. వాస్తవం కాదా? అది అసలు అవాస్తవం అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏదో కార్పొరేటర్ పోటీ చేయాలన్న ప్రయత్నంలోనే ఉన్నారు,
కానీ నేను కార్పొరేటర్ అయినా అనే ఆ విధంగా తిరుగుతున్నారా మీరు డివిజన్? కార్పొరేటర్ అయినా అంటే నేను అదే చెప్తున్నానండి. నేను ఇప్పుడు చేసే కార్యక్రమాలు అలా ఉన్నాయి. మేము ఇప్పుడు ఏ చేసినా మా గ్యాదరింగ్ కానీ ఏదైనా ఇప్పుడు అవి మేము చేసే మంచి పనులే మాకు అవి అది తెచ్చి పెడుతుంది. కానీ నేనేదో కార్పొరేటర్ అయిపోయాను అని చెప్పేసి ఏ రోజు చెప్పుకోలేదు. టిల్ డేట్ నేను ఎవరికి కూడా నేను కార్పొరేటర్ ఆస్పిరెంట్ ని నేరుగా చెప్పండి. ఒక నలుగురు నెమ్మటి వేసుకొని తిరిగి 4 రీల్స్ వేయించుకొని నలుగురికి హెల్ప్ చేయంగానే కార్పొరేటర్ అయిపోతారా డివిజన్ లో? నలుగురు మీరే అంటున్నారు కదా, ఇప్పుడు నలుగురు మన వెనకాల నలుగురు తిరుగుతున్నారంటే దేనికి తిరుగుతారండి? మనం చేసే మంచి పనులు చూసే కదా వాళ్ళు తిరిగేది. వాళ్ళు ఏదో ఏమీ లేకోకుండా మన దగ్గర మనం ఏమీ చేయకోకుండా ఏదో మామూలుగా వచ్చి ఎలక్షన్స్ టైంలో వస్తే మన వెనకాల తిరగరు కదా. ఇంతమంది పబ్లిక్ కానీ ప్రజాదరణ ఉందంటే డెఫినెట్ గా అది మాకు ఏదైతే గుర్తింపు తెచ్చబడిందో దానికి నలుగురు కాదు, 40 మంది కాదు, 400 మంది ఈ రోజు ఏ ప్రోగ్రామ్ చేసినా మాకు అదే ఆదరణ అడుగుతుందంటే సో మేము చేసిన ప్రోగ్రామ్స్ బట్టి మాకు వస్తారు. కానీ అంతేగాని మనం ఏదో 4 రీల్స్ కోసం చేస్తే ఎవరు రారండి. ఇంకోటి మీరు రీల్స్ కూడా అడిగారు కాబట్టి ఇది మంచి ప్రశ్న. యాక్చువల్గా ఇప్పుడు మనం చేసేది రీల్స్లో డిస్ప్లే అవుతుంది, దానికి ఆదరణ ఇస్తున్నారంటే మనం చేసేది అందులో కనిపిస్తుంది. దాన్ని ఏమి మామూలుగా ఏది ఏఐయో లేకపోతే ఇంకోటి చాట్ జీపీటీలో యూజ్ చేసి మనం ఏం క్రియేట్ చేయట్లేదు. కాబట్టి మేము చేసిన ప్రోగ్రామ్సే మేము పెట్టుకుంటున్నాము, దానికే మాకు ఆదరణ వస్తుంది. కాలనీ అసోసియేషన్ వాళ్ళతోటి పెద్ద పరిచయాలు లేవు, కాలనీలో సమస్యలు బట్టి అంటే కాలనీలో సమస్యలపైన అవగాహన కూడా లేదు. కనీసం ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్న నాయకుడు కూడా కాదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వాలి? అసలు మీరు వెళ్ళండి, ఏ కాలనీకైనా వెళ్ళండి. నేను చెప్తాను, టిఎన్ నగర్ నుంచి ఇక్కడ విడియా కాలనీ నుంచి ఎక్కడ ఏ కాలనీకైనా వెళ్ళండి. మీరు వెళ్ళి అడగండి ఉదయ్ కిరణ్ ఏం చేశాడని చెప్పేసి. సాయిరామ్ నగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ, లేకపోతే శ్రీరంగపురం కానీ, దత్తసాయి నగర్ కానీ, చెప్పండి. మీరు స్థానికుడు కాదు, మీకు ఎందుకు ఇవ్వాలి? నేను స్థానికుడిని ఎందుకు కాదండి. నేను యాక్చువల్గా 2019 నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, మియాపూర్లోనే ఉంటున్నాను. నాకు సొంత ఇల్లు ఇది, నా సొంత ఇల్లు. నేను వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. నేను త్రూ జాబ్ కానీ ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటున్నాను. ఇది నా సొంత ఇల్లు అన్నప్పుడు నేను స్థానికుడు కాకుండా ఎట్లా పోతాను? ఫస్ట్ థింగ్, ఇప్పుడు మా వైఫ్ కానీ నేను కానీ ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడే మాకు ఓన్ హౌస్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడే ముందుకెళ్తున్నాము. రెండోది, స్థానికుడు కాదని చెప్పేసి అంటే స్థానికుడు అంటే ఎవరు అంటే ఏ కార్యక్రమాలు చేయకోకుండా ఏమీ చేయకోకుండా జస్ట్ మామూలుగా ఎలక్షన్స్ అప్పుడు వచ్చే వాళ్ళని స్థానికులు అనరండి. ఉన్న వాళ్ళ ఎవరైనా సరే పబ్లిక్కి 10 కదా. ఉదయ్ కిరణ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎడివేయండు, అధికార పక్షంలోకి నేను ఎడివేయరు. పాలిటిక్స్ లోకి నేను డైరెక్ట్గా నేను అదే చెప్పానండి. నేను అంతకుముందు సేవా కార్యక్రమాలే చేశాను కానీ ఏ పొలిటికల్ పార్టీతో నాకు అలైన్మెంట్ లేదు. నా బర్త్ అనేది కాంగ్రెస్ పార్టీలో జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జరిగింది. నేను సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీలో నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ ఎటు వెళ్ళాడంటే అప్పటికి అసలు నేను పాలిటిక్స్ లోకి రాకోకుండా నేను ఎలా చేస్తానండి? నేను పాలిటిక్స్ లోకి రాకుండా ఎలా చేస్తాను? ఇంకోటి, మియాపూర్ కార్పొరేటర్ టికెట్ ఉదయ్ కిరణ్కే ఎందుకు ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరే అంటున్నారు కదా, మీరు చెప్పారు కదా ఏదో సర్వేలో రిపోర్ట్ ఉందని చెప్పేసి. సో మీరు చెప్పినట్టు ఎట్లా ఉందో ఇప్పుడు పబ్లిక్ కూడా, ఇప్పుడు నేను సేవా కార్యక్రమాలు చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఇంత ఆదరణ కానీ ఏదైనా నేను కూడా వస్తాను, 4 ఫ్లెక్సీలు 4 పోస్టర్లు 4 సేవ చేస్తే నేను కూడా ఉంటాయి కదా సర్వే రిపోర్ట్. మీరు అలాంటప్పుడు మీరు అట్లా అందరికీ వస్తే అందరూ లీడర్స్ అవుతారండి, అందరు లీడర్స్ అవుతారు, అందరు నాయకులు అవుతారు. అది కాదు కదా. మీరు పబ్లిక్ సర్వీస్ మోటో అనేది ఉండాలి కదా. ఆ సర్వీస్ మోటో ఉన్నప్పుడే మనం ప్రజాదరణ అనేది వస్తుంది. సర్వీస్ మోటో లేకుండా ఏమీ లేకోకుండా ఏదో మామూలుగా మీరు అన్నట్టు ఏదో 4 పోస్టుల కోసం 4 రీల్స్ కోసం చేస్తే ప్రజాదరణ రాదండి. విధంగా మియాపూర్ డివిజన్లో గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నటువంటి కొందరు సీనియర్ నాయకులు, షరీఫ్ గారు అయితేంది, మోహన్ ముదిరాజ్ గారు అయితేంది, తర్వాత వీరేందర్ గౌడ్ అయితేంది, మాకు వస్తుంది కార్పొరేటర్ టికెట్ అంటున్నారు. దీనిపై వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరి వే ఆఫ్ ఇదండి. మాదైతే సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ మోటోతో మేము ముందుకెళ్తున్నాము. వాళ్ళ వర్షన్ వాళ్ళు మీరే చెప్తున్నారు కదా, వాళ్ళు సీనియర్స్ అయ్యి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎవరు ప్రయత్నం వాళ్ళు ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే టికెట్ అనేది ఒకరికే వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు 1 డివిజనే ఉంది 108, ఇప్పుడు 3 డివిజన్లు అయింది కాబట్టి అవకాశాలు కూడా పెరిగినాయి. కాబట్టి ఒక యువకుడిగా, ఒక ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా కానీ, ఒక పార్టీలో జనరల్ సెక్రటరీ కానీ మేము చేసిన ఏవైతే కార్యక్రమాలు అవే మేము ముందుకు తీసుకుని వెళ్తాం. డెఫినెట్గా మాకు అవకాశం వస్తుందని మేము. సరే, సేవా కార్యక్రమాలు 100 చేయొచ్చు, 200 చేయొచ్చు, అది వేరే విషయం, అది వ్యక్తిగత విషయం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులం కాదని మీకు ఇస్తుంది టికెట్. ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి 2017లో వచ్చారండి. అంతకు ముందున్న సీనియర్లు చాలా మంది ఉన్నారు. వచ్చిన 6 ఇయర్స్లో ఆయన సీఎంఐ నిరూపించాడు. మన దగ్గర వర్క్ ఉండి మనం పబ్లిక్కి కరెక్ట్గా కనెక్ట్ అవ్వగలిగితే డెఫినెట్గా అనేది అవకాశం అనేది వస్తుంది. అంతేగాని మనం మామూలుగా ఏదో అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఎలక్షన్స్ టైంలో వచ్చి
ఏదో ఆ ఎలక్షన్స్ టైంలో 2-3 నెలలు హడావుడి చేసి వెళ్ళిపోయాం కాదు. మేము కంటిన్యూస్గా మేము ప్రజల్లో ఉంటున్నాము, కార్యక్రమాలు అనేవి బలోపేతంగా తీసుకెళ్తాము. ఇంకోటి మీరు చూస్తే ఓట్ చోరీ ప్రోగ్రామ్ కూడా రీసెంట్గా రాహుల్ గాంధీ గారు పెట్టింది కూడా మేము ఆ కార్యక్రమాన్ని కూడా బలంగా తీసుకెళ్ళి, అంటే ఎవరో చేయని విధంగా బలంగా తీసుకెళ్ళి ఏవైతే పార్టీ కార్యక్రమం రైతు రుణమాఫీ సెలబ్రేషన్స్ కానీ, ఒకరికి ఏమైనా రేషన్ కార్డు ఉందని కానీ, ఒకరికి ఏదైనా సమస్య ఉందని కానీ, ఇలాంటి ఏ ఉన్నా సరే తీసుకెళ్తూ ముందుకెళ్తున్నాం. రైట్, మీరు దాదాపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నాను. అవును. అసలు కాంగ్రెస్ పార్టీలో మీ గాడ్ ఫాదర్ ఎవరు? మాకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నా గురువు, నా మెంటర్, మన కాంగ్రెస్ పార్టీ షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్, అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్ అన్న. డే 1 నుంచి కూడా నేను అన్నతోనే ట్రావెల్ అవుతున్నాను, అన్నతోనే ఉంటున్నాను. సో అదేవిధంగా మన పక్క కాన్స్టిట్యున్సీ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ సార్ కూడా నన్ను ప్రోత్సహించే విధానం కూడా అదే ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా వీళ్ళిద్దరితో వెళ్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు కూడా సహకారం ఉంటుందని చెప్పేసి అదే ముందుకెళ్తాను. డెఫినెట్గా ఉంటుందండి, ఎందుకంటే డెఫినెట్గా మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడైనా డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే రైట్. మీ గాడ్ ఫాదర్ల విషయంలో ఒకటి షేర్లింగంపల్లి జగదీష్ గౌడ్ గారు చెప్పారు, 2 కుకట్పల్లి బండి రమేష్ గారు చెప్పారు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో షేర్లింగంపల్లి నుంచి జగదీశ్వర్ గౌడ్ గారు ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేగా, అటు కుక్కడపల్లి నుంచి వెళ్ళి బండి రమేష్ గారు ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం మీన్స్ ప్రజా ఆదరణ లేదని అర్థం. ఇద్దరు ఓడిపోయిన లీడర్లను పట్టుకొని రాజకీయంగా మీరు ముందుకు పోదాం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు డెఫినెట్గా ఫ్యూచర్ ఎమ్మెల్యేస్, ఫ్యూచర్ లీడర్స్ అని డెఫినెట్గా ఓడిపోయారంటే వాళ్ళకున్న లాస్ట్ 20 days, నేను చెప్పేదండి లాస్ట్ 20 days 1 month ముందు వాళ్ళకి టికెట్ ఇచ్చారండి. ఫస్ట్ థింగ్, వాళ్ళు అంతకు ముందు వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. ఓకే, మా జగదీష్ అన్న గురించి చెప్తున్నాను. 20 daysలో ఈరోజు 1,11,000 చిలుకు ఓట్లు. మీకు అత్యంత పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది, మన ఇండియాలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ షేర్లింగంపల్లి. దాదాపు 8 లక్షల ఓట్లు ఉన్నాయి, అంటే ఒక మినీ ఇండియా అనమాట. సో ఉన్న తక్కువ టైంలో, అంత తక్కువ టైంలో ఆయన వేరే పార్టీ నుంచి వచ్చి సో 1,11,000 ఓట్లు వచ్చాయంటే డెఫినెట్గా ప్రజాదరణ ఉందండి. ఇంకోటి సేమ్ సిచ్యువేషన్ రమేష్ గారిది కూడా. అండ్ ఓడిపోయిన వాళ్ళు అంటున్నారు కదా, మీరు చూడండి జగదీష్ అన్న ఇప్పటికి 3 సార్లు కార్పొరేటర్ అయ్యాడు. 3 సార్లు కార్పొరేటర్ అయినా కూడా ఆయన ఓడిపోయినా కూడా ఏ రోజు ఇంట్లో దిగులు చెందకుండా డే 1 నుంచి పబ్లిక్లో తిరుగుతూ పబ్లిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతినిత్యం మీరు వెళ్ళండి, ఆయన ఆఫీస్కి వెళ్ళండి, దాదాపు 200-300 మంది ప్రతిరోజు ఆయన కలుస్తారు. ప్రతి ఒక్కరికి ఆయన ఏదైతే వాళ్ళ రోడ్డు ఇష్యూ కానీ, డ్రైనేజ్ ఇష్యూ కానీ ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తూ ముందుకెళ్తాడు. డెఫినెట్గా రేపు జరగబోయే 2029 ఎలక్షన్స్లో డెఫినెట్గా అన్న ఎమ్మెల్యే గెలుస్తాడు, ఆ నమ్మకం మాకు. సరే, వాళ్ళు ఎమ్మెల్యే గెలుస్తారా ఓడిపోతారా తెలదు సంగతి. 2 నియోజకవర్గాల నుంచి ఇద్దరిని ఓడిపోయిన నాయకులను పట్టుకొని మీరు ఎలా సక్సెస్ అవుతారు రాజకీయంగా అంటున్నా నేను. ఓడిపోవడం అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయారండి. కొడంగల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఓడిపోతే ఆయనకు మల్కాజ్గిరి ఎంపీ ఛాన్స్ వచ్చింది, ఆయన సీఎం అవ్వలేదా? సేమ్ అదే నేను కూడా ఏమంటానంటే, ఒక లీడర్ అనేవాళ్ళు క్యాపబుల్ లీడర్ ఉన్నప్పుడు ఆ లీడర్ మనం నమ్ముకొని ముందుకెళ్తే ఆయన దగ్గర ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి మేము ఆయనతో ట్రావెల్ చేస్తాము. డెఫినెట్గా ఆయనకు ఆ పుష్కలంగా అన్ని విధాలుగా ఒక నాయకుడు ఎలా ఉండాలో అన్ని లక్షణాలు అన్నకున్నాయి. ఈ రోజు వరకు కూడా మేమైతే ఒక నాయకుడిని విమర్శించడం కానీ, ఒకరి గురించి చెడుగు మాట్లాడడం కానీ నేనైతే ఇప్పుడు వరకేం లేదు. సో ఆ క్వాలిటీస్ అన్న నుంచి మేము కూడా ఓన్ చేసుకుని అదే తరహాలో నడుస్తున్నాము. డెఫినెట్గా మీరైనా ఓడిపోయారు అంటున్నారు కదా, 2028-29 ఎలక్షన్స్లో చూడండి, డెఫినెట్గా గెలుస్తారు. వాళ్ళనే ముందు పెట్టుకొని మేము వెళ్తాం. రైట్. అదేవిధంగా ఉదయ్ కిరణ్ గారి ఫైనాన్షియల్ పూర్తి సపోర్టు బండి రమేష్ గారు అనేసి ప్రచారం జరుగుతుంది, వాస్తవేనా? కంప్లీట్గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండి యాక్చువల్గా. ఇప్పుడు ఎందుకంటే రమేష్ సార్ ఈ రోజు వరకు కూడా నాకు ఏ రూపాయి కూడా ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఏంటంటే నాకు మోరల్ సపోర్ట్కి కానీ, మేము చేసే కార్యక్రమాలు కానీ ఒక పిల్లర్ లాగా సపోర్ట్ లాగా నిలుస్తున్నారు. నాకు ఈ రోజు వరకు నేను ఆయన అడిగింది లేదు, ఆయన నాకు ఏ ఫైనాన్షియల్గా కూడా నాకు చేసింది ఏం లేదు. కాకపోతే మీరు డివిజన్లో కానీ బయట వాళ్ళని కానీ ఇంకా ఎవరినైనా ఎంకరేజ్ చేసుకోవచ్చు. నేను ఏ నాయకుడి దగ్గర కూడా ఎవరిని కూడా అన్న చేపట్టి నాకు ఇది కావాలి, ఫండింగ్ కావాలి, ఇంకోటి అని అడగలేదు. డెఫినెట్గా అది రాంగ్ అనేది నేను చెప్తున్నాను. రైట్. ఒక 10 రోజుల క్రితం మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఆ చలివేంద్రం ప్రారంభోత్సవంలో భాగంగా మీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు అయితేంది, అదేవిధంగా ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారు అయితేంది. ఫస్ట్ అరకపూడి గాంధీ గారు రిబ్బన్ కట్ చేయడం జరిగింది, సెకండ్ జగదీష్ గౌడ్ గారు రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఒకే రిబ్బన్ను డిఫరెంట్ టైంలో
ఇద్దరితోటి ఎలాగ కట్ చేయించగలిగారు అసలు మీరు? నాకు ఎవ్వరంటే భయం లేదు. ఫస్ట్ థింగ్, నేను ఏమైనా తప్పు చేస్తుంటే నేను ఒకరికి భయపడతాను, కానీ నేను ఒక తప్పు చేయనోడు ఎవరికి భయపడ్డాడు. ఫస్ట్ థింగ్. ఓకే. అరకపూడి గాంధీ గారు అంటే నేను ఒక నాయకుడిగా ఆయనకు కూడా నేను ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా జగదీశానికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న ప్రోగ్రామ్స్ దీనివల్ల గాంధీ గారు ముందు వచ్చారు. మీరు చెప్పండి, ఒకే రిబ్బర్ను ఇద్దరు వ్యక్తులతోటి డిఫరెంట్ టైంలో కట్ చేయడం తప్ప కరెక్టా? తప్పు కాదని నేను అంటున్నాను. ఎందుకంటే అదేం గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు, ఏం శిలా పథకాలు ఏమీ లేదు. అది ఒక చలివేంద్రం అనేది ఒక సోషల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. అది ఒక సోషల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆయన ముందు వచ్చినప్పుడు ఆయన వేరే ప్రోగ్రామ్ స్టక్ అయినప్పుడు డెఫినెట్గా ఆయన కట్ చేసి వెళ్ళారు. ఆయన కట్ చేసి వెళ్ళినప్పుడు అబ్వియస్గా నెక్స్ట్ వచ్చిన పర్సన్స్ చేయడం వల్ల దానివల్ల ఇదేం లేదు. అప్పటికే మేము అఫీషియల్గా ఎవరికి మంచినీళ్ళు పోయలేదు, ఏమీ లేదు. అదేమి మన గవర్నమెంటో లేకపోతే శిలా పథకం అయితే మీరు అన్నట్టు ఇద్దరితో చేయడం, అదేమి సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, అదేం తప్పేం కాదండి. ఇద్దరు మంచి నాయకులు, ఆయన ముందు వచ్చారు, ఆయన చేశారు, తర్వాత ఆయన వచ్చారు, అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. కానీ వాస్తవానికి ఉదయ్ కిరణ్ గారి కార్పొరేటర్ టికెట్కు అరకపూడి గాంధీ గారు సపోర్ట్ చేస్తారా? నేను ఒకటే బలంగా నమ్ముతానండి. నేను ఒక యంగ్ లీడర్గా, ఒక యూత్గా ఏవైతే చేయాలనుకుంటున్నానో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఓకే, డెఫినెట్గా మేము చేసే ప్రోగ్రామ్స్ ఆయన కూడా తెలుసు. ఆయన కూడా మామూలుగా ఆయన కూడా ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాల పట్ల అవగాహన ఉన్నది. సో మీరు చూస్తే ఇదే చలివేంద్రం రోజు ఆయన మీడియా ముందు మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు, ఎప్పటి నుంచో ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు, మంచి ఇది ఉందని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. డెఫినెట్గా ఒక నాయకుడికి ప్రజాదరణ ఉన్నప్పుడు డెఫినెట్గా యాజ్ ఏ ఎమ్మెల్యేగా డెఫినెట్గా ఆయన సపోర్ట్ కూడా, ఆయన సపోర్ట్ ఏంటి, ఆయన సహకారం కూడా మాకు ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. వాస్తవానికి అరకపూడి గాంధీ గారి డెవలప్మెంట్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? బహుశా మీరు ఈయన డెవలప్మెంట్ గురించి చెప్తే మీ జగదీష్ గౌడ్ గారు ఫీల్ అవుతారో మరి చూసుకోండి. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో అది రిప్రజెంటేటివ్ త్రూ అవన్నీ ఏవైతే ప్రజలకు చేరాలో అవన్నీ చేరుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, రోడ్లు కానీ ఏవైనా ఈ మధ్య రీసెంట్గా 2-3 monthsలో చాలా చోట్ల శంకుస్థాపనలు చేశారు. చాలా ఇది వర్క్ కూడా జరుగుతుంది, డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అన్ని. డెఫినెట్గా నేను కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేనేమంటానంటే డెఫినెట్గా డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తుందంట, కానీ అరకపూడి గాంధీ డెవలప్మెంట్ చేయట్లేదు. అరకపూడి గాంధీ గారు ప్రభుత్వంలో ఒక భాగం అండి. ప్రభుత్వంలో ఒక భాగం అన్నప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వం నుంచి అందే ఫలాలు జనాలకు చేరడమే కాబట్టి సో డెఫినెట్ గా ఆయన వంతుగా ఆయన చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చెప్తున్నారు కానీ అరకపూడి గాంధీ చేస్తున్న డెవలప్మెంట్ చెప్పట్లేరు. అరకపూడి గాంధీ గారు ప్రభుత్వంలో ఒక భాగమే కదండి. ఆయన ఎమ్మెల్యే, షేర్లింగంపల్లికి ఒక ఎమ్మెల్యే అంటే ఆయన ప్రభుత్వానికి ఒక డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది ఆయన చేస్తున్నారు. నేను అదే అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చారో ఆ ఫలాలు అనేవి ప్రజలకు చేర్చడంలో ఆయన ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత ఆయన నిర్వహిస్తున్నారు. కానీ పూర్తిగా మాత్రం చెప్పారు, ఎందుకంటే జగదీశ్వర్ గౌడ్ గారు మిమ్మల్ని దగ్గర దిగారు. పూర్తిగా చెప్తే నేను ఒకళ్ళ దగ్గర నా గురించి జగదీష్ అన్నకి తెలుసండి. ఫస్ట్ థింగ్, నేనేదో మామూలుగా వాళ్ళ ఇంప్రెషన్ కోసం ఇంకొకరి ఇంప్రెషన్ కోసం చెప్పేది ఏమీ లేదు. నేనేమంటానంటే యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఆయన ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఫలాలని ప్రజలకు చేర్చడంలో ఆయన పాత్ర ఆయన వహిస్తున్నాడు. అది ఏదో చూసి జగదీష్ అన్న నన్ను దగ్గర తీయడు, దూరం పెడతాడని చెప్పేసి ఎందుకంటే నేను ఈ ఇంటర్వ్యూకి చెప్తున్నాను, నా గురువు కానీ నా మెంటర్ కానీ జగదీష్ గౌడ్ అంతోనే ఉంది కాబట్టి డే 1 నుంచి నాకు ఆయన ఇంపార్టెంట్, ఆయన ఇదే. అంతేగాని ఆయన ఏదో నేను ఇది చేస్తే ఈయన ఇట్లా అని చెప్పేసి అంత ఇమేచ్యూర్డ్గా ఏ లీడర్ అనేది ఉండరని నేను ఆలోచిస్తాను. రైట్. అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్గా ఉదయ్ కిరణ్ గారు గట్టి ప్రయత్నం చేస్తురే కానీ బూత్ కమిటీలను డెవలప్మెంట్ చేయడంలో, బూత్లో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పరచడంలో ఎటువంటి ప్రయత్నం చేయట్లేరు అనేసి మీ పైన విమర్శలు. బూత్ కమిటీస్ కూడా ఆల్రెడీ లాస్ట్ 1 week నుంచి వర్క్ జరుగుతుంది. మీరు చెప్పారు కాబట్టి ఉదయ్ కిరణ్ గారికి బూత్ కమిటీ నాయకులను ఉన్నారా? బూత్ కమిటీ మొత్తం ప్రిపేర్ చేసామండి. 3 division కూడా ప్రిపేర్ చేసాము. ప్రిపేర్ చేయడం కాదు, మీకంటే ఒక టీం ఉందా అంటున్నా. టీం ఉంది, నేను అదే అంటున్నాను కదా. ప్రతి కాలనీలో మీకు అదే చెప్తుంది. ప్రతి కాలనీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఎవరైతే సహకరిస్తే వాళ్ళందరూ మేము కమిటీస్ వేయడం కూడా అవుతుంది. ఏదైతే PCC ఆదేశాల మేరకు ఆ వర్క్ కూడా జరుగుతుంది. ఇంకొకటి, మీరు ఇందాక కూడా ఇంకొక క్వశ్చన్ అడిగారు. మీరు వెళ్ళి అడగండి, ఏ కాలనీకి వెళ్ళినా ఎవరిని వెళ్ళి అడిగినా మా టీం, ప్రతి కాలనీలో మా టీము, మాకు ఎవరైతే ఉన్నారో మా సపోర్టర్స్ ప్రతి కాలనీలో కూడా ఉన్నారు. డెఫినెట్గా మేము అది చేసుకుంటే ముందుకు వెళ్తున్నాము. అసలు ఏంటి మీ గోల్ ఏంటి కార్పొరేటర్ అయిన తర్వాత డివిజన్లో? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, నేను ఒక IT ఎంప్లాయీగా, ఒక ఏదైతే ట్రస్ట్ ఫౌండర్గా నేను ఏవైతే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో అవి వైడర్గా వ్యాస్ట్గా చేసుకుంటూ, అదేవిధంగా మౌలిక వసతులు, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో
ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పబ్లిక్లోకి తీసుకెళ్తూ వాటిని రిజాల్వ్ చేసి గొప్ప నాయకుడిగా ఎదగడం అనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాను. ఓకే, మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకుందాం, వేరే అనదర్ పర్సన్కో సీనియర్ కాంగ్రెస్ నాయకులకో ఇచ్చిరే అనుకుందాం, ఏంటి మీ పరిస్థితి ఏంది అసలు? నేను ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యాను, నాకు వస్తుందని చెప్పేసి నేను వెళ్తున్నానండి. మీకు రాలేదు అని క్వశ్చన్ అన్న ఎప్పుడు అది మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ నన్ను అడిగాను, దానికి నేను సమాధానం చెప్తాను. ఇంకోటి నేను వస్తుందని ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవుతురా బట్టి పడుతురా? ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాను, ప్రిపేర్ అవుతున్నాను. డెఫినెట్ గా నాకు సీట్ వస్తుంది, డెఫినెట్ గా టాపర్ గా నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతాను నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను కార్యక్రమాలు చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చారు, మీలాంటి ప్రిపరేషన్ అయిన నాయకులు, ప్రిపరేషన్ అయిన స్టూడెంట్స్, ఎంతో ప్రిపరేషన్స్ అయ్యి బట్టి ఫెయిల్ అయిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ ఒకళ్ళ గురించి నేను కామెంట్ చేయను. నేను మీకు చెప్పాను కదా, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారే 2017లో వచ్చి 2023లో సీఎం అయ్యారంటే మీరు చూస్తే విత్ ఇన్ 6 years లో ఆయన వర్కే ఆయన మాట్లాడింది. సో మాకు ఆయనే ఇన్స్పిరేషన్, ఆయనే లీడరు. సో ఆ ఆదర్శం తీసుకునే మేము ముందుకెళ్తున్నాం. ఒకటి. రెండోది వచ్చేసి మీరు ఎప్పుడు పబ్లిక్తో కనెక్టివిటీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడైతే ప్రజాదరణ మీరు పొందగలిగారో, ఆ కొత్తగా వచ్చినా పాతగా వచ్చినా అందరు ఎవరు వచ్చినా ప్రజల ఆదరణ ఉన్న రోజులు ఏ నాయకుడు కన్నా గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తాడు. రైట్. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు చెప్పే సందేశం ఏంటి? సో మా డివిజన్ ప్రజలకి నేను ఏదైతే చెప్తున్నానంటే, గత 3 సంవత్సరాలుగా నేను చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ నా వంతుగా, నా బాధ్యతగా నేను ప్రభుత్వపరమైన ఏవైతే ఫలాలు కూడా అవి అందించడంలో నా వంతు నేను పాత్ర పోషిస్తాను. డెఫినెట్గా రాబోయే GHMC ఎలక్షన్స్లో ఈ 3 డివిజన్లు ఎక్కడ నాకు అవకాశం వచ్చినా డెఫినెట్గా నన్ను ఆదరిస్తారు. ఎందుకంటే ఒక యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్గా, యాజ్ ఏ అంటే ఏ బిజినెస్లో ఏం లేకుండా ఒక ఎంప్లాయ్గా ఇవన్నీ చేస్తున్నాను. డెఫినెట్గా నాకు ఆదరిస్తారు, నాకు సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.